మేము పిరమిడ్ జోన్కి వచ్చినాం. చూసినాం ఈజిప్ట్ రాలే ఇలా కద్దాల్ కద్దాల్ KADTAL కాశ్మీర్ ఏది కద్దాలే అది ప్లేస్ కన్యాకుమారి కైలాసం కాదు కైలాష్పూర్. మేము స్టాల్స్ వచ్చినాం. పల్లి పిల్లి చూస్తా బోరాన్ అయిపోతారు మీరు. నాకాల అంటుండే ఏమో నాకు పిస్తున్నాడు. పవర్ఫుల్ అంటుండే ఏమేమో అంటుండే. బోరా నాకేం తెలియదు దానికి ఆ నాలుకనే లేదు దానికి టేస్ట్ తెలియదు పాస్ తెలియదు. నీకు రోజు అదే డ్యూటీ అయిపోయాయి. అంజిగాడు ఇందాక చూసింది ఏదిరా నువ్వు మావంకి కద్దాలు మొత్తం తెలుసు. కద్దాలు ఏదో అన్ని ఇక్కడ తమ్ముడు ఇక్కడ చెప్పు. మా వాళ్ళకి మా ఛానల్ కి అందరికి చెప్పు. ఏడున్నది ఛానల్ పేరు తర్వాత చెప్తాం. రే కాశ్మీర్ టు కన్యాకుమారి. ఆడు అన్ని దొంగ నేను చెప్పిన ప్లాన్ లో అలా కాలేజీలో నిశ్చగాంత చెప్తుండు పోతుండు వస్తుండు. దొంగ తాడేనాడు. అవన్నీ బుక్స్ ఉన్నాయి వాళ్ళవి. బాగుంటాయి అలా బుక్స్ తీసుకోవచ్చా? ఆడోళ్ళు పోయినావు ఆడ ఇద్దరు. అంజీ పెద్ద ఆడోడు ఆడైతే బ్యాగులు కొనుక్కొని పోయినాడు. వావ్ ఇక్కడ యాంటిక్ పీసెస్ చాలా బాగున్నాయి. చేతులు వేసుకునే నువ్వు ఈయనే వేసుకున్నావు అవి చేతులు వేసుకునేవి. మేము తీసుకుంటాం నెక్స్ట్ అవి. ఫుడ్ స్టాల్స్ తిన్ని కొద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఏవేవో ఉన్నాయి. చలో 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 జల్దీ జల్దీ చలో. को पीछे ऐसे ही जा सकते ना రాదా నాడు ఇగో బ్యాక్ అయిపోతున్నాం. ఏం లో అంతా వాళ్ళిద్దరు అన్నాడు దా బ్యాగులు కొనుక్కుంటున్నా ఆడోడు అంజిగాడు. ఏమైనా ఉంటావా? ఏమైనా ఉందామా? ఇది బాగున్నాయి యాంటిక్ పీసెస్ ఏమో అన్నది చాలా బాగున్నాయి. ఆహా మస్తున్నాయి లైటింగ్ అవి. నీకు వైరాంగిలో మొత్తం కాగితాలు చూపిస్తా సగమే చూపిస్తా. మొత్తం మీకు 360 డిగ్రీస్ చూపిస్తున్నా. అది మెయిన్ ఉండాలి. అది మెయిన్ చాలా మెయిన్. అది మనోళ్ళు మొత్తం బ్యాచ్ తిరుగుతున్నారు. ఇవి ఉన్నాయి ఆ స్కూల్లో 9th క్లాస్ ఆడనుండేవి. అది 9th క్లాస్ లాలే. అరే 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 అయ్యో అరే మనం 9th క్లాస్ లాలేదు. మేము 9th క్లాస్ లాడినాం. ఇవి చిల్డ్రన్స్ డే అప్పుడు మస్తు ఉంటుండే సార్. 20 రూపాయలు టికెట్ ఉంటుండే. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పోవాలా దుంకాలో జారాలా. నువ్వు మీకు పిరమిడ్ చూపియాలా అట్లుంటది. మొత్తం వ్యూ మాత్రం మస్తు ఉంటది. చేస్తున్నాం ఇక లైట్ చూసినా మొత్తం పోలీసు వాళ్ళు మనమే. పోలీసు తాగింది మామకి తాగింది. ఇగో మీరు చూపిస్తుంది ఎట్లా వేయాలో చూపి మా వాళ్ళకి. ఇట్లా లోడ్ వేయాలి. లోడు ఇట్లా గుంజాలా. తాజాగా అందిన వార్త ఏంటంటే పిరమిడ్ లోపల ఈ పిరమిడ్ ఉందా ఆ పిరమిడ్ లోపల ఫోన్స్ అలౌ చేయాలంట. చాలా సైలెంట్గా ఉండాలట. అరే క్యాచ్ పడితే అవుట్ చూసా ఎట్లా ఎక్కుతున్నాయి. ఇట్లా క్యాచ్ పట్టే ఇష్టం. ఏడికేసింది తెలుసా వాడు ఏడేకి చలి మాత్రం ఘోరంగా ఉంది. చెప్తున్నా కదా ఎగిరిపోతావు. ఇట్లా మంట అయితే కిందికి పైకి పొగలు ఎట్లా వెళ్తే అట్లా వెళ్తున్నాను. అట్లకే మాకు మా వాళ్ళు అయితే ఇంకా వండుకొని ఉన్నారు. మా యోగదీప్ గారు ఏమన్నా తెలుసా 4 గంటలకు లేచి స్నానం చేసి మెడిటేషన్ కోసం అన్నాడు. 7 అవుతుంది 7 కాలే 6:30 అవుతుంది. అట్లనే వండుకున్నాడు ఆడ కాలం వండుకుంటున్నాడు. రాత్రి మాత్రం
చాలా పడుకున్నాము, దోమలు గీమలు మొత్తం ప్యాక్ ఆడు ఓడు యుక్తి బాగా రాగారు మంచిగా వండుకున్నావు. మేము వండుకొని అటు ఇటు మెస్తుకుంటూ వస్తున్నాం. మీ అమ్మ మాకు ఇచ్చిన జాకి ఏమి లేదాడా. ఇప్పుడు పోయి అరే నేను పొద్దున ఈ పొగ చూసి కార్ దగ్గర ఏంద్రా ఇంత పొగ వస్తుంది నిజంగానే మంచిగా అనుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళి స్నానం చేసుకొని చేసే మెడిటేషన్ చేద్దాం. మనం కూడా చేసి మస్తు మెడిటేషన్ చేయాలి. చేసేసి చూడు అన్నమాట మెడిటేషన్ చేస్తాను అందరూ లోపల అనిపిస్తుందా. మెడిటేషన్ తీరు లేదు గాయస్, మొత్తం వండుకున్నట్టుంది అందరూ. అనుకున్న అందరూ అలా మనం కార్లు ఎట్లా వండుకున్నాం వీళ్ళు ఎట్లా వండుకున్నాం అంతే అంతే అంతే. ఇగో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈయన ఏం పేరు శక్తిపీఠం కదా, శక్తిస్థాలు అంటే సమాధి అంటారు. ఇది బాగుంది. యువర్ డెత్ ఈస్ అవర్ గురు. ఈ సమాధి అంట ఆయనది. బాగుంటుంది. అది ఏమో పెద్ద స్టోరీ ఉంది, తెలుసుకోవాలి మనం కూడా. ఫ్రెండ్స్ ముంగట కనిపిస్తుంది పిరమిడ్. అదే పిరమిడ్ ఇప్పుడు కనిపిస్తుంది ఆడ. దాంట్లోకి వెళ్ళాలా మధ్యాహ్నం మంచి. ఇప్పుడు పండుకోవాలి కాదురా, మెడిటేషన్ చేయాలా. ఇట్లా అనుకున్నాం చూడిగో మంచిగా ఛాన్స్ దొరకకండి మేము లేచినాం ఇప్పుడే. దొరికింది సంద అని చెప్పి వండేసుకుని వీళ్ళు కాగితాలు వ్యూ చేసుకోండి. ఇల్లు వస్తలేదు అయిపోయింది. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 2 ఈరోజు. మొత్తం ఫ్రెష్ అయిపోయినాం అందరం. ఇగో ఇక స్టాల్స్ తీసి ఏమన్నా టిఫిన్ చేసినాం ఇప్పుడే. నేను చేసినాం మేము బి. ఏందిరా అది ఏంది బిర్యానీ? వాట్ బిర్యానీ? ఏం బిర్యానీ రా? పనసకాయ బిర్యానీ అంట. ట్రై చేద్దామంటున్నా. ఏమోరా రా. యా లెట్స్ ట్రై. వన్ టేక్ ఇట్ వన్ వి విల్ టేస్ట్. ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తాం మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి భయమవుతుంది. సేమ్ చికెన్ లాగా ఉంటుంది అంటారు కానీ ఏముంటుంది తెలియదు. తింటే తెలుసు పనసకాయ లేదా ఏం కాయ అది. బిర్యానీ అయితే మంచిగానే పెట్టింది, స్మెల్ మంచిగా వస్తుంది కానీ ఏమవుతుందో తెలియదు. చూద్దాం తింటా. పనసకాయ బిర్యానీ వచ్చేసింది మా దగ్గరికి. బోరాన్ అంటున్నాం. పనసకాయ బిర్యానీ తిని పులుసులాగా అయిపోవాలి మనం ఇప్పుడు. లాస్ట్ వన్ బాగుంది. మనమే ఇప్పించినాం. స్పెషల్ సిట్టింగ్ ఫర్ అస్. ఫోటోస్ దిగమంటున్నాడు మంచిగా. దగ్గర ఇగో పనసకాయ బిర్యానీ. పెరుగులో బూంది వేసి నేను అది ఒకటే ప్లేటు పెరుగు సెట్టు. మళ్ళా నేను వచ్చిన స్టాల్స్కి వచ్చేసినాం. ఏం తీసుకోవడానికి అంటే తెలియదు కానీ వచ్చినాం. నీకు నిజం చెప్పాలంటే టైం పాస్ దేనికి వచ్చినాం. ఏం కొన్నాం పీకం, ఎందుకంటే కొనడానికి పైసలు లేవు. డొల్లా ఏం లేవు మా తన పైసలు లేవు. మేము స్టాల్స్కి వచ్చినాం. జోబుల్లో లేవు అలా పైసలే లేవు. డొల్లా ఏం లేవు మా తన ఉత్త వచ్చినాం మేము. సైన్స్ బుక్కులు గీన్స్ బుక్కులు ఏమో టెక్నాలజీ బుక్కులు శాంపుల్ శాంపుల్కి ఇక్కడ శాంపుల్కి తిన్నికి ఇస్తున్నట్టే మావాడు అంజియాడు. నేను ఇక కుక్కని తిన్నట్టే నాకు అన్ని తింటుండు. నీ అమ్మ మళ్ళీ తీసుకోరా అంటే పైసలు లేవు అని చెప్తుండు. ఏం చెప్పాలి అమ్మ. ఇట్లా అవుతుండ్రు మా గ్యాంగ్ అంతా నలుగురు. వీళ్ళే ఇగో తీసుకుంటుండే అన్నీ తిరుగుతున్నాం మొత్తం మేము. చాలా ఎండ ఉంది కానీ
మొత్తం ఆయుర్వేద సామాన్లు దొరుకుతాయి కదా ఈడ? ఉన్నాడు దేంట్లో వాళ్ళు ఎద్దం చూపి వెనకిలా ఏవో, ఆడోళ్ళని దోలాడుకుంటున్నాడు చూడిగో. రే ఎంతమంది ఎంతమంది ఇంత దాకా ఎంతమంది ఏంటి ఎంతమంది నార్మల్గా ఎంతమంది ఆడోళ్ళని చూడనీకి జయంతి అందరినీ. నాకు తెలిసి ఒక 40 మందిని జయంతి ఆడు నువ్వు నాకేం తెలియదు నేను అమ్మాయికున్నా అమ్మాయి కూడా అంటారు అందరినీ. ఈ కుండలు చేస్తారంట. అది కొనుక్కుంటే ఇది కొనుక్కుంటా అంటారు కానీ ఏం కొనాలి అంత నాకు దుబ్బా ఏంలో పైసల్లో అంతా ఏం లేవు. లేడీస్ కాదు ఇవి. ఇది మన కేదార్నాథ్లో దొరుకుతుంది కుర్చీలు కాక ఇవి బాగుంటాయి. ఇలా స్టోన్స్ ఉన్నాయి ఇవి. ఇక యాంటిక్ పీసెస్ బాగున్నాయి. ఏంద్రా యాంటిక్ పీసెస్ బాగున్నాయి ఇక్కడ కదా. గ్లోబుక్ ఇవి పట్టుకుంటాం. ఇవి ఫేస్ రోల్ అది చేతికి వేసుకునేటివి అవి. కూడా బాగున్నాయి మెడల్ వేసుకునేటివి స్టోన్స్. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్కటి. దేని గురించి ఉంటాయి అన్నవి? అది దేని గురించి వేసుకుంటారా? జోగదీపం తెలుసు అదేరా అనేవి దేని గురించి వేసుకుంటారా అనేవి? ఎందుకు వేసుకుంటారు ఇవి? హిందీ కై को पहनते ये सब ये सक्सेस के लिए हाँ कौन सा स्ट्रक्चर లైఫ్ లో సక్సెస్ ఏం సిటీ అట్లా ఒక్కొక్క దానికోసం ఒకటి ఉంటుంది. ये सब की भी ऐसे ऐसे थे. अरे लियो टाइगर मारो टाइगर ब्रेसलेट టైగర్ బ్రేస్లెట్ అది హ్యారిస్ అని ఉంటుంది 250 అంట బ్రో. ఇది చాలా ఉన్నాయి. సైలెంట్లే ఏం చేసిన సైలెంట్లు ఎప్పుడో ఫోన్ సైలెంట్ చేయాలా ఎందుకంటే లోపల ఫోన్స్ అలౌడ్ లేవు. మేము పిరమిడ్ లోపలికి వెళ్తున్నాం. పిరమిడ్ అంటే ఎట్లుంటుంది సార్ నిజం పోరాని అయిపోరా వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు మీరు. నిజం చెప్తున్నా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్క సపోర్ట్ ఉంటుంది ఏముండదు లోపల ఉంటుంది. మా బాంబు వెళ్ళినట్టు ఉంటుంది లోపల. ఎట్లుందా లోపల? నేను రెగ్యులర్ అన్నడుతో అదే కొత్త వచ్చింది ఇక్కడ ఆంజీ కాలేజ్లో ఇక్కడ రా. ఎగ్జామ్ వాళ్ళు కాదు మమ్మల్ని పిక్నిక్కి తీసుకుపోతా అని చిన్న సౌండ్ రాకుండా కూర్చోబెట్టామన్నారు రా శిల్పారామం కదిగిట. కాలేజ్లో బాయ్స్ గర్ల్స్ని బాయ్స్ని తీసుకుపోతారని చెప్పేసి క్యాంపస్ మొత్తం తీసుకో మమ్మల్ని తీసుకొస్తే హైప్ ఉంటుందని 3 గంటలు సైలెంట్గా ఉన్నాం. 3 గంటల తర్వాత చెప్పిండు నేను చెప్పేది ఒకటి ఉంటా ఈ చెప్పేది ఒకటి. ఇలా కూర్చున్నాం కొన్ని నిజం చెప్తున్నా అంటూ మీరు పిక్నిక్ పోతే 3 గంటలకు సైలెంట్లో కూర్చున్నట. ఇలా 10 నిమిషాలు కూర్చోలేదు. ఇలా కూర్చుంటే సంథింగ్ ఏమో ఎనర్జీస్ ఉన్నాయి నిజంగా. మంచిగా చాలా మైండ్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది తెలుసా. సంవత్సరం పడ్డ కష్టం మొత్తం వెళ్ళిపోతే నేను అడిగితే నాకేం అనిపించాలి అంటున్నాడు. చక్కగా చేయండి అసలుకి బుర్ర పాడ అసలుకి ఎంత పీస్ఫుల్ ఉన్నాయంటే ఏం లేదు. అది ఉన్నట్టు కూడా లేదు. ఇక్కడ అందరు ఫోటో దిగుతున్నారు. మేము దిగుతాం. మీరు ఈ కెమెరా అంకుల్ మమ్మల్ని దింపుతాడు. దింపంగానే ఇగో వీడికి ప్రింట్ వస్తుంది. అదే ప్రింట్ వస్తుంది మంచిగా తీసుకున్న తర్వాత వెళ్ళిపోదాం. మంచిగా మనం కూడా ఒక ఫోటో దిగి శివుడు బొమ్మ దగ్గర ఉన్నాం. ప్రింట్ ఎట్లా వచ్చినా కలిపి పోరాన్ని వచ్చేసిన అందరం మంచిగా వచ్చిన చూసుకొని పెట్టుకోమండి. నేను కొట్టేసిన ఇప్పుడే బోరాం అద్దాలు కొన్నాం. పెట్టుకో అద్దాలు పెట్టుకోరా. 250 రూపాయల का माल है. ఏమంటారు ఏంటది జాతర కదా అట్లా ఉంటుంది. 40 మేమే చెక్ చేసుకున్నాం. ఆడిగో అంజీ ఆడి